Yes, it's already ఇక్కడ చిన్నగా స్నో తో తయారు చేశారు. మొత్తం మంచి అంతా గారికి వాటర్ అయింది చూడండి. సో ఎంత బాగుంది ఇక్కడ. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఇప్పుడైతే అరఘాట్స్ మౌంటైన్కి వెళ్తున్నాము. ఇదైతే వండర్ఫుల్ ఏరియా అని చెప్పారు. సో నేనైతే ఈరోజు నా ఎక్స్పీరియన్స్ అక్కడ ఎలా ఉంటుంది, సో ఎట్లా అనేది స్నో టూర్ అన్నట్టు, ఇది కంప్లీట్లీ స్నో టూరు. సో ఎట్లా ఉంటుంది అనేది అయితే నేను వీడియో చూపిస్తాను. కంప్లీట్గా చూడండి వీడియోని అయితే. ఈ అరఘాట్ మౌంటైన్ వెళ్ళే దారి అయితే మొత్తం ఘాట్ రోడ్ లెక్క ఉంది, సింగిల్ వే. అండ్ చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం పచ్చదనంతో కూడినటి క్లైమేట్ అయితే కనిపిస్తుంది. మొత్తం గడ్డి అండ్ ఫ్లవర్స్ అవి. ఇక్కడ కనిపిస్తున్న గొర్రెలను చూసినావా, ఇవి ఇక్కడనే ఉంటారట వాళ్ళు. ఈ గొర్రెలు మేపే వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారట. వాళ్ళకు ఒక టెంట్లు కనిపిస్తున్నాయి చూడండి, ముందు టెంట్ కానీ క్యాబిన్ కానీ వేసుకొని ఇక్కడనే ఉంటారట. సో నవంబర్ డిసెంబర్ టైంలో ఎక్కువ స్నో ఉంటుంది కాబట్టి ఇక్కడ దగ్గర రారట. రోడ్డు కిందనే క్లోజ్ చేస్తారు, సో అలౌ చేయరట. ఇదంతా అప్పుడు మనకు గ్రీనరీ కనిపిస్తుంది చూడండి, ఇదంతా ఐస్ ఉందట. నిజంగా ఇది ఎరవాన్లోని అతిపెద్ద ఎత్తైనటువంటి మౌంటైన్. సో చాలా అంటే చాలా బాగుంది చూడండి. మేమైతే విన్నాం కానీ లైవ్లో చూస్తున్నాం కాబట్టి చాలా ఎగ్జైటింగ్ ఉంది చూడండి. మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ ఉన్నది. రైట్ సైడ్ తీసుకుంటే మనకు ఫ్లవర్స్ అండ్ లెఫ్ట్ సైడ్లో తీసుకుంటే మొత్తం మంచు. ఇదైతే నిజంగా అనుభూతి అనేది డిఫరెంట్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఓ మై గాడ్. సో నేనైతే ఇట్లాంటి అయితే లొకేషన్లో ఫస్ట్ చూడడం, సినిమాలో చూస్తాం కదా అట్లే ఉన్నది సేమ్ ఇట్లాంటి చూడండి. రోడ్ అయితే మాత్రం సింగిల్ వే ఉన్నది, కొద్దిగా జాగ్రత్త వెళ్ళాలి. మా డ్రైవర్ అయితే కేర్ఫుల్గా తీసుకెళ్తుండు. రైట్ సైడ్ తీసుకుంటే రాళ్ళు అండ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే పెద్ద లోయ. అండ్ చూడండి ముందుగా ఐస్ ఉన్నది, మొత్తం ఐస్ తోడు కూడిన పర్వతం ఇదండి. ఓ మై గాడ్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు అర్మేనియా వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఫస్ట్ విజిట్ అయితే ఈ అరఘాట్ మౌంటైన్ అయితే విజిట్ చేయండి. సో ఇట్లాంటి ప్లేస్ని అయితే మిస్ కాకండి. ఇక నేనైతే చూడండి, ఇక మేము దగ్గరలో ఉన్నాం. మేమైతే ఇక లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చూడండి మొత్తం స్నో తోడు కూడా ఉంది. ఇదేందని పై ముడితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, కూల్గా రియల్లీ. నిజంగా చూడండి, ఇక ఫైనల్గా అయితే మేమైతే అరఘాట్ మౌంటైన్ దగ్గరికి వచ్చేసాము. ఇది మనం ముందు కనిపించే అదే పాయింట్. హలో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే అరఘాట్స్ మౌంటైన్కి వచ్చినాము. ఇక్కడైతే చాలా కూల్ ఉంది. సో చూడండి ఇదంతా, సో ఇదంతా స్నోయే ఇక్కడ చూడండి. ఇది సముద్ర మట్టం నుంచి అయితే ఆల్మోస్ట్ 4090 మీటర్స్ హైట్లో ఉంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చలి అయితే చలి పెడుతుంది, నాకు అలవాట్లేదు కదా, చలి పెడుతుంది. ఇదంతా ఐస్ గారికి, మొత్తం మంచి అంతా గారికి వాటర్ అయింది చూడండి. సో ఎంత బాగుంది ఇక్కడ క్లైమేట్, మొత్తం కదా నాకు ఉంది ఇక్కడ. ఇక్కడ చిన్నగా స్నో తో తయారు చేశారు. సో పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. వీళ్ళంతా చిన్న పిల్లలు అలా తిరుగుతారు. వాళ్ళు ఆడుకుంటారు. చూడండి ఎట్లున్నదో. సో మొత్తం కంప్లీట్గా ఉంది డిఫరెంట్. ఇక్కడ ఉంది డిలైన్. సో ఇదంతా మొత్తం ఇట్లా
ఇక్కడ కంప్లీట్గా చేంజ్ అవుతుంది ఇక్కడ వెదర్ అయితే. సో అప్పుడే కొద్దిగా ఎండ వస్తుంది, అప్పుడే చలి పెడుతుంది. సో మొత్తం చలిగా అనుకుంటున్నాం. సో వాళ్ళైతే టూర్ గైడ్ ఇప్పుడు బాగుండదని చెప్పిండు, బట్ ఇక్కడ మనకు చలి పడదు కాబట్టి చలి అయితే బాగుంది. సో చూడండి ఇవన్నీ. సో ఇక్కడైతే మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ మొత్తం క్లోజ్ చేస్తారట. ఇది జూన్ కాబట్టి అలౌ చేస్తారు, ఎందుకంటే రోడ్ల పొంటి మొత్తం మంచు. ఈ అరఘట్ మౌంటైన్ అనేది అర్మేనియాలోనే అతిపెద్ద పర్వతము. ఇక్కడికైతే చాలామంది హైకింగ్ కానీ స్కేటింగ్ కానీ చేస్తానికి వస్తారట. సో మనకి వెనక కనిపిస్తున్న ఇండ్లునే చూసినావా, ఇవైతే స్టేయింగ్ చేస్తానికి చాలామంది అయితే ఇక్కడ ఉంటారట ఆల్రెడీ. సో ఇక్కడ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా హీటర్లు యూజ్ చేసుకుంటారట చాలామంది, ఎందుకంటే -డిగ్రీలకు వస్తుంది కదా. మొత్తం చుట్టుపక్కల మొత్తం ఐస్ ఉంది కాబట్టి ఎట్లా ఉంటారని నేను అడిగితే, సో మోస్ట్లీ హీటర్లు అయితే యూజ్ చేసుకుంటారు. సో ఇక్కడికి అలవాటు అయితే వాళ్ళు ఉండదు అని చెప్పారు. సో ఇక్కడ అడ్వెంచర్ అయితే చాలా బాగా చేస్తారట. మనకు కనిపిస్తున్న ముందైతే వాటరు. సో ఈ మంచు స్నో కరిగి ఇక వాటర్ వస్తున్నాయి అటు వాటర్ లెక్క. ఇవైతే నేచురల్ వాటర్, ఇవైతే తాగచ్చు అని చెప్పారు ఆల్రెడీ. సో ఇవైతే కిందికి పంట పొలాలకు వెళ్తాయి అటు. ఇవి వీటితో అయితే పంట చూడండి ఎంత అరఘట్ మౌంటైన్ అయితే 4 శిఖరాలను కలిగి ఉన్నదట. మనం ప్రెజెంట్ ఉన్నదైతే ఉత్తర శిఖరము, ఇది 4090 మీటర్ల హైట్. ఇక మిగతా పశ్చిమ కానీ అండ్ తూర్పు కానీ దక్షిణ కానీ ఇవైతే 3900 మీటర్ల హైట్ అయితే ఉంటాయట. సో ఇక్కడ పక్కన అయితే మనకు బార్డర్లు చూసుకుంటే అజర్బైజాన్ అండ్ జోర్జియా ఇది పక్కనే ఉంటుందట ఈ అరఘట్ మౌంటైన్ నుంచి వెళ్ళి. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉన్నది. సో చాలా బాగుంది. ఇక్కడ మనం చూస్తున్నారు, ఇక్కడనే రెస్టారెంట్ ఉన్నది. ఇక ఇక్కడనే బయట వచ్చి కూర్చొని తినచ్చు. ఇక లోపల రెస్టారెంట్ ఉన్నాయి కదా. సో ఇదంతా చూడండి స్నో. సో ఇది రెస్టారెంట్, ఇలా కూర్చొని తినవచ్చు. సో చాలా కూల్ ఉంది ఇక్కడ అంతా, మొత్తం ఇలా వెళ్తుంటారు తెలియదు. సో వీళ్ళు మార్చి ఏప్రిల్ అయితే వాళ్ళు క్లోజ్ చేస్తారట రోడ్ ఇది. సో అక్కడికి లాస్ట్ అట. ఇక్కడ మెన్యూ చూడండి. సో చికెన్ కబాబ్ 2500 గ్రామ్స్, లిప్ కబాబ్, పొటాటో. వెజ్ తినే వాళ్ళకి ఓన్లీ 1700 గ్రామ్స్ ఉన్నది. సో మిగతా ఏం లేదు, ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకో వెజ్ తినే వాళ్ళకు. మిగతా ఏం లేదు చూడండి. ఇది మెన్యూ వాళ్ళ మెన్యూ. సో కోలా అండ్ వాటర్కు ఇట్లా బీరు అండ్ వైన్ సంథింగ్. సో వెజ్ అయితే ఏం లేదు, ఓన్లీ ఆలుగడ్డలు. సో చికెన్ చూడట్లేదు, చికెన్ కబాబ్ లేదు. ఇక్కడైతే బయట చూసుకుంటే ఇక్కడ మొత్తం ఐస్ అయితే ఉంది. సో నేనైతే కూల్ డ్రింక్లు వేసుకొని తాగదామని ట్రై చేసిన. సో ఇదంతా అడిగినుంటి ఫ్రెష్ అంటే మంచిది అన్నట్టు ఐస్ తాగచ్చు అని చెప్పారు. సో అందుకోసమని నేనైతే కూల్ డ్రింక్లు వేసుకొని తాగుతున్నా, ఎందుకంటే నేను ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో ఐస్ యూజ్ చేస్తాం కదా. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా పోతే. మంచిగా కూర్చొని ప్రశాంతంగా ఉండొచ్చు. కాకపోతే చలి అయితే బాగా పెడుతుంది. కొన్ని ఫ్యామిలీస్ ఇక్కడ కూర్చొని తింటున్నాయి. ఇక్కడ వెజ్ వాళ్ళకైతే ఏం లేదు. సో తినే వాళ్ళకైతే ఓన్లీ పొటాటో చిప్స్, పొటాటో తప్పించి ఏం లేవు అసలు. చూడు ఎంత బాగుంది చూడు వెదర్ ఇక్కడ. సూపర్ ఉంది వెదర్ ఇక్కడ. చూడండి ఎంత మంచి. వీడియో నచ్చితే అయితే లైక్ కొట్టండి అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా వేయండి ప్లేస్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.